నెల్లూరులోని బెక్లైన్ రోడ్ సమీపంలో మస్కట్ వీధిలో మినీ ఫంక్షన్ హాల్ ఇవాళ ప్రారంభమైంది. జర్నలిస్ట్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తారు. ఈ ఫంక్షన్ హాల్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వివరాలు ఆయన తెలియజేశారు. నెల్లూరు నగర ప్రజలకి ఇంకో కొత్త ఫంక్షన్ హాల్ మన 48 డివిజన్ లో మెక్లైన్స్ రోడ్ మస్కట్ వీధి దగ్గర ఆర్ట్ గ్లోబ్ ది సెలబ్రేషన్ హాల్ అని చెప్పి ఒక మినీ ఫంక్షన్ హాల్. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ కన్నా ఎక్కువ నేను చెప్పాలనుకుంటేది ఏంటంటే, ఈ ఫంక్షన్ హాల్ కి దీనికి మన 35-40 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజంలో తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసిన ఫయాజ్ భాయ్, ఎవరైతే ఈనాడులో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈనాడు పేపర్ ఎడిటర్ గా ఆయన తన సర్వీసెస్ అన్ని మనందరి కోసం ప్రజల కోసం ఇచ్చిన వ్యక్తి. ఈరోజు తన కుమారుడు రాహిల్ MBA చేసి తన ఎక్కడో ఉద్యోగం చేసుకోవడం ఏంటి, ఉద్యోగం చేసుకుంటే నేను ఒక్కడనే బ్రతకతాను, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నేను వ్యాపారం చేస్తే నాతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, 10 మందికి జీవితాలు ఇవ్వగలుగుతాను అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క బిజినెస్ లోకి రావడం జరిగింది. బిజినెస్ ఈరోజు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కానీ ఇబ్బందికరంగానే ఉంది. ఈ సమయంలో ఈ క్రైసిస్ లో వ్యాపారం పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 10 మందిని బ్రతికియాలంటే మన అందరి యొక్క సహకారం లేకపోతే వ్యాపారాలు జరగవు. ఒకరి తెలివితేటలతో ఒకరి శక్తితో జరగదు. మీ అందరి అభిమానం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. ఈరోజు రాహిల్ ఈ యొక్క ఫంక్షన్ హాలే కాదు, టాయ్స్ ఇంపోర్ట్ చేస్తారు. చిన్నపిల్లలకి ఆడుకునే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, ఇటువంటి అన్ని ఎలక్ట్రానిక్ టాయ్స్ ఇవన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. పొదల్కూరు రోడ్ లో ఒక బ్రాంచ్ ఉంది, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. అలాగనే క్లోతింగ్ లో గాని ఉన్నాడు ఆయన, రెడీమేడ్స్ లో. దాంట్లో మీ అందరి యొక్క ఆశీర్వాదాలు. ఈ ఫంక్షన్ హాల్ చాలా ప్రిటీగా ఉంది, చిన్నది. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్ కి, చిన్న చిన్న రిసెప్షన్స్ ఇవన్నీ అందుబాటులో ఉంది. మంచి లో కాస్ట్ లోనే పెడుతున్నాడు, మీ అందరికి అందుబాటులో ఉండేటట్టు. చాలా చక్కగా ఉంది, కంప్లీట్ సెంట్రల్ ఎయిర్ కండిషన్. సో ఒక్కసారి అవకాశం ఏంటి యువకుడికి, తప్పకుండా. మామూలుగా మనం ఏంటంటే పెళ్లిళ్ళు కానీ ఎక్కడ చేస్తామో మన కుటుంబంలో ఆడనే పోతుంటాం. అలా కాదు, యంగ్స్టర్స్ వచ్చినప్పుడు నెల్లూరు ప్రజలందరూ ఒకసారి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని రాహిల్కి నేను కోరుతున్నాను. హాల్ సెలబ్రేషన్ హాల్ కి ఓపెనింగ్ కి ఇచ్చేసిన మా ప్రియతమ అజీజ్ గారికి, ఇతర గురుతరమైనటువంటి వ్యక్తులు, ప్రముఖులు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఏజీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇందులో అన్ని సౌకర్యాలు ఉండి అందరికీ అందుబాటులో ఉండాలనేది మా కోరిక. పేదవాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. దీన్ని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో
విజయకేతన మెగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.